ఇక్కడ ఎక్కువగా స్త్రీలు ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా స్త్రీల దినోత్సవంగా ప్రకటించబడింది. మీ అందరికీ స్త్రీలందరికీ స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రియరా, స్త్రీ లేకపోతే సృష్టి లేదన్నారు. నిజమే కదా ప్రియరా? స్త్రీలు అనేవారు మరి దేవుని దృష్టిలో చాలా గొప్పవారు, దేవుని దృష్టిలో ప్రత్యేకింపబడిన వారు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి పోయిన వారం మనము కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేస్తాం. మిగిలిన వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రియరా, దేవుడు ప్రారంభంలో ఆదామును సృష్టించిన తరువాత ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఎవరినిచ్చాడు? స్త్రీనిచ్చాడు. ప్రియరా, సాటి అయినటువంటి సహాయంగా స్త్రీను దేవుడు అవ్వను ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుడు ఆదామును నేల మట్టితో సృష్టించాడు. కానీ అవ్వను దేంతో సృష్టించాడు తెలుసా? ప్రక్కటి ఎముకలోని సృష్టించాడు. మీకు తెలుసు మన్ను గట్టిగా ఉంటుందా, ఎముక గట్టిగా ఉంటుందా? మన్ను కరిగిపోతుంది, ఎముక చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గట్టివారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ స్త్రీలందరినీ కూడా దేవుడు ఎలా చేశాడు తెలుసా? ప్రియరా, ఎముకతో సృష్టించాడు. అంటే మీరు చాలా గట్టివారు. ఈరోజు స్త్రీలు మనం చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో మరి స్త్రీలు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. విద్యారంగంలో స్త్రీలు ఉన్నారు. ఈరోజు ఒలింపిక్లో స్త్రీలు ఉన్నారు. ఉద్యోగాలు చేసేవారిలో ఎంతోమంది ఈరోజు స్త్రీలు ముందుకు కొనసాగుతున్నారు. వారిని బట్టి నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ప్రియరా, స్త్రీలు మనం అనుకుంటాం స్త్రీలు వంటింటికి పరిమితం అని అనుకుంటాం. స్త్రీలు వంటింటికి పరిమితము కాదు. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయంగా దేవుడిచ్చాడు తప్ప కొంతమంది అంటారు భార్య అనగా బానిసండి అంటారు. భార్య అనగా బానిసండి ప్రియరా అని చెప్తూ ఉంటారు. ప్రియరా, ఇంకో కొంతమంది అంటారు ఆడపిల్ల అంట కీలు బొమ్మ లాంటిదంట. అంటే మనం ఎలా చెప్తే అలాగే చెయ్యాలి అని అంటూ ఉంటారు. నేనంటాను దేవుని దృష్టిలో ప్రియరా, ఆడవాళ్ళు కీలు బొమ్మలు కాదండి. దేవుడు ప్రత్యేకింపబడిన వారిగా వారిని సృష్టించాడు. ప్రియరా, ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. స్త్రీలు ఒక స్త్రీ మరొక వ్యక్తికి జన్మనిచ్చేటువంటి గొప్ప పాత్రను మరి స్త్రీ పోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ప్రపంచంలో ఎక్కువ భారాన్ని ఎక్కువ శ్రమను ఓర్చుకునేది ఎవరో తెలుసా? స్త్రీ ఏనట. ఎందుకో తెలుసా ప్రియరా? ఆ పురుటి నొప్పులు ఎన్నో అది వర్ణనాతీతమైనది. ఆ యొక్క నొప్పులను ఎవరు వర్ణించలేరు. ప్రాణము పోయేంత వరకు కూడా ఆ తల్లి పురుటి నొప్పులు భరించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ యొక్క నొప్పులు ఎంత భారంగా ఉంటాయో తెలుసు, ఎంత కష్టమో తెలుసు. అయినా కూడా రెండవ వ్యక్తికి జన్మనివ్వడానికి కూడా ఆ స్త్రీ సిద్ధపడుతుంది. ప్రియరా, ఈ కష్టాన్ని ఏ పురుషుడు మోయగలడు సమాజంలో, ప్రపంచంలో. అందుకే స్త్రీల దినోత్సవం తప్ప పురుషుల దినోత్సవం లేదు. హల్లెలూయా. మీరు చాలా గొప్పవారు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? ఈరోజు ప్రభుత్వం వారు స్త్రీలకే ఉచిత బస్సు వేశాడు. అచ్చయ్య గారు, స్త్రీలకే మనకు లేవు బస్సులు, ఉచిత బస్సులు లేవు. హల్లెలూయా. స్త్రీలకి ఉచిత బస్సులు. ఇంకొక విషయం చెప్పమంటారా? ప్రభుత్వం వారు ఇల్లు ఇస్తే ఎవరి పేరు మీద ఇస్తున్నారు చెప్పండి? ఆడవాళ్ళ పేరు మీదే. మీరేమనుకుంటారంటే మేమేమీ కాదండి, మేము ఎందుకు పనికిరాని వాళ్ళమండి అని మీరు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో స్త్రీలు చాలా గొప్పవారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? స్త్రీలే. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించింది స్త్రీలు. ప్రియులరా, సువార్తను ప్రకటించింది స్త్రీలు. ఎక్కువ పరిచర్య చేసింది కూడా స్త్రీలు. స్త్రీ అంట ఒకరోజు ఏ పని చేయకుండా ఉంటే ప్రపంచం ఒకరోజు ఆగిపోద్దంట. మీకు అర్థమైందా? స్త్రీ కనుక ఒక ఇంట్లో ఏ పని చేయకుండా అలాగే ఉండిపోతే ప్రపంచం ఒక్క అడుగు కూడా ముందుకేయదంట. మీ ఇళ్లలో నేను అంటున్నానని కాదు, కానీ ఒకరోజు మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి, ఇంట్లో ఏ పని చేయకుండా, మీ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక రోజంట ఒక భర్త అడుగుతున్నాడంట, నేను ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, చాలా శ్రమ పడుతున్నాను, నువ్వు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావు అన్నాడంట. హల్లెలూయా చెప్దాం అందరం కూడా.
ఏం చేస్తున్నావు ఇంటి దగ్గర అన్నాడట. నేనేం చేస్తున్నానో నీకు తెలుస్తుంది, కంగారు పడకని. ఒకరోజు ఏం చేసిందట, ఏ పని చేయకుండా మూల కూర్చొని ఉందట. అలాగా ఏంటి పిల్లలు అడుగుతున్నారు, అమ్మ స్నానానికి నీళ్ళు కావాలి, అమ్మ స్కూల్కి వెళ్ళాలి, క్యారేజ్ పెట్టాలి, అమ్మ టిఫిన్ ఉండవా ఏంటి, తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఏంటి మొత్తానికి అప్పుడు అర్థమైందంట, అమ్మో నువ్వు ఒక్కరోజు పని చేయకపోతే ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటుందా, అమ్మా దయచేసి నన్ను క్షమించమ్మా అని ఏంటి ప్రియరా తన భార్యను క్షమాపణ కోరాడట. ఏంటి భర్తలు పురుషులు బయటకు వెళ్ళి శ్రమ పడతారు, కష్టపడతారు, కానీ స్త్రీలు ఏంటి ఇంటిని ఎంతో సుందరంగా చక్కగా ఉంచుకొని చక్కగా తన సంసార జీవితాన్ని చేస్తూ ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు స్త్రీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఈరోజు మనకి ఎన్నో నదులు ఉన్నాయి కదండి. నదులన్నిటికీ ఎవరి పేర్లు పెడతారు? స్త్రీల పేర్లే. స్త్రీల పేర్లే ఉంటాయి. మన భారతదేశాన్ని కూడా ఏ పేరు పెట్టారు? భారత మాత అన్నారు, కానీ భారత తండ్రి అన్నారా చెప్పండి? స్త్రీ అంటే ఎంతో గౌరవం ప్రియరా. భారత మాత అన్నారు. భూమాత కూడా అని అంటారు కదా. భూదేవుడు అంటారా? భూమాత అంటారు. అంటే ప్రతి దాంట్లో కూడా స్త్రీని చూస్తారు. స్త్రీ అనగా ఒక తల్లిగా భావిస్తూ ఉంటారు. అందుకే బస్సులు ఏమని రాయబడింది? స్త్రీలను గౌరవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీలను గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్త్రీలకు ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రియరా. ఎందుకంటే అది ప్రారంభంలో దేవుడే పునాది వేశాడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీలు చాలా గొప్పవారు, మీరు చాలా గట్టివారు, దేవుని సృష్టిలో మీరు చాలా ప్రత్యేకింపబడిన వారు. కాబట్టి నేను అంటాను, మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు.